బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ప్రైజ్ ద లార్డ్, స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, స్తోత్రం. ఇది దీని సౌండ్ తగ్గియాలంటే దానికి ఏం తెచ్చిందా బట్టి దేవుని సన్నిధిలో ఉన్న మనము ఒక చిన్న మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన ప్రభు, ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను ప్రేమించి తన యొక్క ఉద్దేశ్యములు మన జీవితంలో నెరవేర్చాలని సమయానుకూలతను బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 8వ అధ్యాయము 25వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవి, ఈయన ఎవడో అని ఒకనితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. దేవుని చిత్తమును బట్టి, దేవుని యొక్క ఉద్దేశమును బట్టి, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా పరిశుద్ధ లేఖనములో ఉన్నటువంటి మాటలను చాలా జాగ్రత్తగా గమనించి ఆలోచిస్తే దేవుడు ఇక్కడ మనందరితో చెప్తున్నటువంటి ఒక చిన్న మాట ఏమంటున్నాడంటే, యేసు ప్రభువు తన శిష్యులు వాళ్ళందరూ కూడా ఆ యొక్క సముద్రం మీద నుంచి దోణిలో వెళుచున్నప్పుడు యేసు ప్రభు వారు అలసట తీర్చుకొనుట కొరకై కొంచెము కునికి నిద్రించుచుండగా గాలి ఆ సముద్రం మీద వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన మనకి ఇక్కడ రాయబడి ఉన్నది. ఏమి రాయబడుతున్నదంటే, వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించుచుండెను. అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. ఇక్కడ యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని బట్టి మనందరికీ తెలియపరుస్తున్న ఒక చిన్న మాట ఏంటంటే, దోణిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దోణిలో ఉన్నటువంటి మనుషుల పరిస్థితి ఎలా ఉందంటే అపాయకరమైన స్థితిలో ఉన్నది. అపాయకరమైన స్థితిలో మనుషులు ఉన్నప్పుడు వారు గమనించవలసింది ఏంటంటే దేవునిని ప్రార్థన చేయాలి. ఏం చేయాలంటే ఇక్కడ దేవుని ప్రార్థన చేయాలన్నారు. అయ్యా, మేము నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని గురించి నీకు చింత లేదా? ఈ రోజుల్లో పరలోకంలో ఉన్నటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపించిన తర్వాత ఈ లోకంలోనికి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా రక్షించాలన్నదే దేవుని ఉద్దేశం. ప్రతి ఒక్కరి జీవితాలను వెలుగుమయముగా మార్చాలన్నది ఆయన కోరిక. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకున్న ఒక పరిస్థితి ఏంటంటే, శిష్యులు యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నారు. అయ్యా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? మేము నశించిపోతున్నాము. ఈ రోజులలో మనము కానీ మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరము కానీ ఆలోచించవలసినటువంటి విషయము, గమనించవలసినటువంటి ఒక పరిస్థితి ఏమిటంటే, అయ్యా, మేము నశించిపోతున్నాము. ఏందంట? మేము నశించిపోతున్నాము, మమ్మల్ని గురించి నీకు చింత లేదా?
అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. నశించిపోతున్నామని ఎప్పుడు అంటామమ్మా? ఆ? ఎప్పుడు అంటాం చెప్పండి నశించిపోతున్నామని? అంటే మనకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఒక ఇబ్బందులు వచ్చినప్పుడు, మన చుట్టూ అనేకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే, మమ్మల్ని పట్టించుకునేవారు ఒక్కడు కూడా లేదు. ఇప్పుడు ప్రతి మనిషి జీవితంలో వస్తాయి సమస్యలు. రాకుండా ఏమి ఉండవు కదమ్మా! ప్రతి మనిషికి వచ్చాయి కదా! ఆలోచించండి. మమ్మల్ని పట్టించుకునేవారు ఒక్కడు కూడా లేరు. ఎందుకంటారు ఈ మాట? ఎందుకంటారు చెప్పండమ్మా? ఇక్కడ ఈ శిష్యులు అన్న మాటని మనం ఈరోజు అర్థం చేసుకుందాం. ఎందుకు ఈ మాట అంటారు ఈళ్ళు? ఇప్పుడెప్పుడైనా మనమైనా ఎప్పుడు అంటాం చెప్పండి? మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఒక్కడు కూడా లేరు అని ఎప్పుడు అంటాము? ఆ? ఎప్పుడు అంటాం చెప్పండమ్మా? పెద్దమ్మ అర్థమవుతుందా? ఎప్పుడు అంటాం చెప్పు ఆ మాట? మనకు ఏదైనా బాధ కలిగినప్పుడు, మన బాధలలో మనము ఆ పరిస్థితిలో నుంచి మనం బయటికి రాలేము చూడు. మనం బయటికి రాలేనప్పుడు, అప్పుడు మనకు చిరాకు పుట్టుద్ది. రెండోది కోపమొత్తది. మూడోది ఇంకేమనిపిత్తదంటే, మనుషులు అనేవాళ్ళు ఉన్నారు గానీ, ఈళ్ళ వల్ల ప్రయోజనము లేదు. ఇప్పుడిక్కడ అదే జరిగింది. యేసు ప్రభువారు వాళ్ళతో ఉన్నాడు. యేసు ప్రభువారు వాళ్ళతో ఉన్నప్పుడు ఆయనేం చేస్తున్నాడంటే, ఓ ఆ దోణి కింది భాగంలో వండుకొని నిద్రపోతున్నాడు. గాలి వాన వచ్చింది సరస్సు మీద. ఇప్పుడు ఈయనేమంటున్నారు తెలుసా ఈళ్ళందరూ? "అయ్యా! మాకు కష్టాల్లో ఉంటే నీకెట్ట నిద్ర పడతంది?" అంతే గదా! ఇప్పుడు మనం గూడా అలానే అనుకుంటాం. ఎవరైనా తల్లిదండ్రులు గానీ, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు కానీ, మనకు సంబంధించినోళ్ళు గానీ, వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారనుకోండి, భార్య గాని ఏమంటదంటే, "నేనిన్ని బాధలు పడుతుంటే నీకెట్ట నిద్ర పడుతుంది? నేనిన్ని ఇబ్బందులుంటే నీకెట్ట అసలు నిద్రొస్తుందంటే?" ఇక్కడ సమస్యను తీర్చలేనంత చేతగాని వాడు దేవుడు కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకేమన్నారో తెలుసా? అక్కడ ఒక మాట రాయబడింది. ఏం రాయబడిందంటే, గనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా మేము నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని, నీటిని గద్దింపగానే అవి అణిగి నిమ్మళమాయెను. బాగా ఆలోచించండి. గాలిని, నీటిని గద్దించగానే ఏమైంది? అడిగి అప్పుడంటున్నారు. ఏమంటున్నారు తెలుసా? ఏమన్నాడు? అప్పుడాయన మీ విశ్వాసము ఎక్కడ? ఈ రోజులలో యేసు ప్రభు దగ్గరికొస్తున్నటువంటి మనకు చెప్తున్నాను ఒక మాట. సమస్యలు సాధారణమే రావటం మనుషులకి. రానటువంటి వాళ్ళెవరు ఉండరు. కష్టాలు, బాధలు సాధారణమే. సర్వసాధారణమే. కానీ మనం తెలుసుకోవాల్సిందేందంటే, యేసు ప్రభువారు మనకు తోడుగా ఉన్నాడు గాబట్టి, మనమేమి భయపడవలసిన పనేమి లేదు. మనమేమి ఇబ్బంది పడవలసిన పనేమి లేదు. ఎలాంటి సమస్యలొచ్చినా బైబిల్ గ్రంథంలో మనం చెప్పినట్టుగా అవి కొండవలె వచ్చినవైనను మంచు వలె తీర్చివేస్తాడు. ఇప్పుడదే అంటున్నారు. అయ్యా! మేము నశించిపోవచ్చున్నాం. ఎవరు? శిష్యులు. వాళ్ళు నశించిపోవచ్చున్నారు. ఈ రోజులలో కూడక భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడక ఒక చిన్న మాట ఏమంటారంటే, మన బాధలు, మన కష్టాలు, మన సమస్యలు మనకెల్లప్పుడూ ఉండేయి. ఏ దేవుడు మన దగ్గరకొచ్చి మన బాధలను తీసేయలేరు. ఏదో నామకార్థం కోసం దేవుడు, దేవుళ్ళు అంటాము గానీ, ఏ దేవుడు మన దగ్గరకొచ్చి మన బాధలను తొలగించలేడు. మన కష్టాలను తీసేయలేడని ప్రతి ఒక్కరం అనుకుంటాం. అయితే ఇక్కడ యేసుప్రభువారు ఏమంటున్నారంటే, మీ విశ్వాసము ఎక్కడ? ఏంటిది? విశ్వాసం. విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అంటే ఏంటి తెలుసు గదమ్మా! మీకందరికి తెలుసు గదా! అబ్రహాము దేవుని నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడెను. నమ్మటం. విశ్వాసం అంటే నమ్మటం. ఏంది? నాకు దేవుడున్నాడు. నాకేమీ కాదు. నాకు దేవుడున్నాడు. నాకేమీ కాదు. ఇలా మనం అనుకోవాలంటే చాలా కష్టమే. కొన్ని పరిస్థితులు అనుకోవటము కుదరదు. అయినా అక్కడ బైబిల్ గ్రంథంలో మనకు చెప్పబడిన విధంగా ఏమి రాయబడిందంటే,
యేసు ప్రభువారు అంటున్నాడు, మీ విశ్వాసం ఎక్కడ? ఇన్ని రోజుల నుంచి నాతో తిరుగుతున్నారు, ఇన్ని రోజుల నుంచి నన్ను వెంబడిస్తున్నాడు, ఇన్ని రోజుల నుంచి నా అడుగు జాడల్లో మీరున్నారు. ప్రతి విషయంలో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచిపెట్టినప్పుడైనా కొన్ని పరిస్థితులు మీరు చూశారు. అయితే ఇప్పుడు చిన్న సమస్య రాగానే ఎందుకు మీరు వెనుకడుగేస్తారు? ఈరోజు చిన్న సమస్యలు వచ్చేది. ఎందుకు వెనుకడుగేస్తారు? మీరు వెనుకడుగేయటం వల్ల ముందు మీలో నమ్మకం ఉండటం లేదు. ఇప్పుడు ఇది దేవుని పని. ఈ ప్రాంతంలో మనం కొద్ది రోజుల నుంచి జరిగిస్తున్నాం. కానీ సమస్య చిన్నదే. మనం ఏమనుకుంటాం తెలుసా? వెంటనే మన మైండ్‌లోకి ఏమొచ్చేస్తది? ఏం చేద్దాంలే, ఏం కొనసాగుదాంలే అంటే ప్రతి పని జరుగుద్ది. దేవుని పని కాడికొచ్చాక మనం నిర్లక్ష్యం చేద్దాం. అవును కదా? నిజంగా ఆలోచించు. ఇక్కడ నిజంగా ఇందాక మనం బయలుదేరేటప్పుడు గాని, మీరిక్కడికొచ్చేటప్పుడు గాని, ఏం చూస్తున్నామంటే మనము వాన పడుద్ది, వాన పడుద్ది. అంతకు మించి ఏం చేయాలి? పడుద్దో, పడదో తర్వాత సంగతి. అంతేనా కాదా? అంతే కదా? నమ్మకం మీద ఉండాలి. అయి ఒకవేళ ముందుకొచ్చిన తర్వాత ఏమంటే దేవుడికి అసాధ్యమైనది ఏమి లేదుగా. జరిగియాలి కాబట్టి ఇది ఈ రోజైనా, రేపైనా జరగాలి. ఇప్పుడెందుకంటే పోయిన వారంలో కాకుండా అంతకు ముందు వారంలో అమ్మాయికి అన్నం పెట్టే రోజు గూడక వాన పడింది. ఆ రోజేమన్నావు? అబ్బాయి ప్రసాద్ ఏమన్నాడు? ఏమి కాదన్నావు. ఎందుకన్నావు? అది నమ్మకం. అప్పుడు నమ్మకం ఎందుకని చెప్పు? అప్పుడు నమ్మకం ఎందుకుంది? అప్పుడు ఒక నమ్మకం ఎందుకుంది చెప్పండి మీరు? ఎందుకుంది ప్రసాద్? ఒక ఎగ్జాంపుల్‌గా. ఎందుకుంది అప్పుడు నీకు నమ్మకము? ఎంత చేసుకున్నాం కదా! దేవుడు దీన్ని ఎనుక చెయ్యడు. అంటే చిన్నదైనా, పెద్దదైనా దేవుడు తన పనిని జరిగిస్తాడు. అది ఏదైనా గాని మనం అనుకుంటాం. ఎందుకు జరిగిస్తాడంటే అది ఖచ్చితంగా ఇది బైబిల్ ప్రకారం ఏమన్నాడంటే, మీ విశ్వాసము ఎక్కడ? ఇప్పటిదాకా మీరు విశ్వాసం గలవారనుకున్నారేమో కానీ, మీలో విశ్వాసం లేదన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకు లేదన్నట్టుగా అనిపిస్తుందంటే, నన్ను బట్టి మీరు ఒక అడుగు ముందుకేసినప్పుడు, నేను మీ ఎనకుండి, మీ ముందుండి మిమ్మల్ని నడిపిస్తాను. ఈరోజు మనం ఇయన్నీ తీసుకోవటానికైనా, దేనికైనా కేవలం మన మీద ఉన్నోళ్ళమని కాదు. దేవుడి మీద ఆధారం. ప్రారంభం మనం చేశాం. ముగింపు అనేది ఆయన చూసుకుంటాడు ఏది జరిగినా. కానీ దీనికి మనమేందంటే మనుష్యుల మీద ఆధారపడకూడదు. మామూలుగా అయితే ప్రేరకు రావాలని రెడీ అయిపోయాను. ఒక్కళ్ళు రాలేదు. రాలేదని ఆగిపోయినంత మాత్రాన ఉపయోగం లేదుగా. ఇక్కడ ఈ ప్రాంతానికి సువార్త అందించాలన్నది దేవుని ఉద్దేశం. ఆయన ఏమన్నాడు? మీరు వెళ్లి చెప్పమన్నారు. ఈరోజు రాలేదనుకో రేపు రాము. ఎల్లుండి రాము. ఈ వారం రాము. వారం రానప్పుడు ఏమనుకుంటామంటే దేవుని చిత్తము కాదనుకుంటాం. మనం అడుగు ముందుకేసిన తర్వాత అక్కడ జరగకపోతే అడుగు ముందుకేసిన తర్వాత జరగకపోతే అది ఎవరి చిత్తం కాదమ్మా? దేవుని చిత్తం కాదు. మనం అడుగు ముందుకేయకుండా ఇటువల మబ్బులేసింది, ఇటువల ఎర్రగుంది, ఇటువల తలకాయ నొప్పులేసింది, ఇటువల బాగలేదు అని నీకై నువ్వు క్రియేట్ చేస్తున్నావంటే మొట్టమొదట బైబిల్ ఏం చెప్తుందంటే మీకు ముందు నమ్మకం లేదు. నాకు నమ్మకం లేదు. ఇప్పుడు సిద్ధపాటు అనేది ఎలా ఉంటదో తెలుసా? మగ్దలేన మరియా కొంతమంది స్త్రీలు యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళటానికి ఏం జరిగారమ్మా? సిద్ధపాటు కలిగి ఉన్నారు. సిద్ధపాటు కలిగిన వాళ్ళు ఆ రాత్రికాల టైంలోనే ముందు రోజులోనే పరిమళ తైలమును, సుగంధ ద్రవ్యములను సిద్ధం చేసుకొని అవన్నీ రెడీ చేసుకొని తెల్లవారక మునిపే పరుగున వెళ్ళిపోతున్నారు. ఇది సిద్ధపడినోళ్ళు వెళ్ళిపోతారు. అదే సిద్ధపడినోళ్ళు కొంతమంది ఉంటారు. మేము అప్పుడప్పుడు ప్రార్థనకు పోదామని అనగానే మాకు ముందు చెప్పలేదంటే ముందు చెప్పేదేం లేదుగా. ముందు చెప్పడానికి ఏం లేదు కదమ్మా. ఈరోజు ప్రార్థన రెడీ అయి ఉంటాం. జరిగితే జరుగుంది, లేకపోతే లేదు. ఇక్కడ ఏందంటే గాలి, తుఫాను ఏమవుతున్నాయి? గాలి, తుఫాను ఏందమ్మా? రేగింది సరస్సు మీద. ఎక్కువైపోయింది. ఇప్పుడు బతుకుతామన్న ఆశ వాళ్ళకుందా? చచ్చిపోతాం అనుకున్నారు. ఇప్పుడు యేసుప్రభుని వరకు లేపలేదు. పరిస్థితులు చేదారిపోయినాయి కాబట్టి లేపారు. ఇప్పుడు ఏం జరిగిందంటే యేసుప్రభు వారిని లేపడానికి గల కారణం ఏందంటే వాళ్ళకు నమ్మకము లేదు. ఈరోజు మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏందంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల పరిస్థితులు నశించిపోవటానికి రెడీగా ఉన్నాయి. వీళ్ళు నాశనానికి దరిదాపుల్లో ఉన్నారు. మనం గాని ఉరిమైనా. ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏందంటే యేసు ప్రభువారు చెప్తున్నాడు, మీరు నశించిపోతున్నామని మీరు అనుకుంటున్నారు గాని నేనున్నానుగా.
ఇప్పుడు వీళ్ళందరూ పాడైపోతారని మనం అనుకోకూడదు. దేవుడు ఉన్నాడు కదా! ఏమన్నాడు? నేనున్నాను గదా! అల్ప విశ్వాసులారా మీ విశ్వాసము ఎక్కడ? ఇప్పుడు మన విశ్వాసం ఉంచాలి. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు కాబట్టి, ఈ ప్రాంతంలో ఈ ప్రదేశంలో, ఈ ప్రపంచంలో, భూమి మీద ఉన్నటువంటి నశించిపోయే మనుషులందరినీ రక్షించడానికి ఆయనొచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్కరిని రక్షించాడు. మనమలేం చెప్పాడు? సర్వలోకమునికెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మిన వాడు రక్షించబడతాను. ప్రకటించమని ఆయన చెప్పాడు. ఇప్పుడు మనము ప్రకటించమని ఆయన చెప్పినప్పుడు, మనము ప్రకటించేటప్పుడు ఏమనిపిస్తామంటే అనుమానాలు. ఏమవుద్దో? ఏమవుద్దంటే ఏదైనా కావచ్చు. ఏదైనా కావచ్చు. మనలో ఉండవలసింది ఏంటంటే విశ్వాసం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని రాయబడింది. విశ్వాసం ఉండాలి. ఈ విశ్వాసం ఏం చేస్తదంటే మనల్ని పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తది. అందుకని ఏమన్నారంటే ఇక్కడ అంటున్నాడు. అప్పుడాయన మీ విశ్వాసం ఎక్కడని వారితో అనెను. అయితే వారు భయపడి దేనికి భయపడ్డారు? ఇప్పుడు దేనికి భయపడ్డారు? గాలి సముద్రాన్ని చూసి భయపడ్డారు. ఇప్పుడు ఆయన బయటకొచ్చారు, ఆయన లేపారు. ఆయన అంటారు, మీ విశ్వాసం ఎక్కడ అనగానే వెంటనే మళ్ళీ భయపడ్డారు. అంటే యేసు ప్రభువారు మనల్ని ఏమన్నా అంటాడేమో. ఏమంటాడాయన? మీరు విశ్వాసముతో అడిగితే ఏదైనా జరుగుద్ది. మీరు అడిగేది ఏదంటే అది కాదు కదా! ఇదిగో ప్రభువా ఈ ప్రాంతము రక్షించబడాలి అని మీరు అడుగుతున్నారు. రక్షించబడటం అనేది ఆయన ప్రాధాన్యత అది. అది ఆయన ఇష్టం. మన ఇష్ట ప్రకారం మనం ఏది అడగట్లేదు. ఆయన చిత్తానుసారంగా మనం అడిగినప్పుడు అది ఆయన నెరవేరుస్తాడు. మనము మన కోరికల కోసం మనం అడిగితే నెరవేరుస్తాడో లేదో చెప్పలేము గానీ, ఆయన ఇష్టం కోసం మనం అడిగినప్పుడు నెరవేరుస్తాడు. అందుకనే ఇక్కడ ఈ విషయాన్ని నేను నిజంగా ఈరోజు ఇక్కడ మనం ఏదో చెప్పాలని కాదు గానీ, ఒక విషయం గానీ, మనలో మనకు కొన్ని విషయాల్లో అనుమానాలు వస్తుంటాయి. అనుమానాలు ఖచ్చితంగా వస్తుంటాయి. యేసు ప్రభువారు మత్తయి సువార్త 24 అధ్యాయం చెప్పినట్టుగా, ఇదిగో ఆకాశం ఎర్రగా ఉన్నదంటే గాలి వాన వస్తదని, లేకపోతే రాదని మీరు కాలములు ఎరుగుదురు గదా! ఈ యొక్క కాలములను గుర్తెరుగుతురు కదా! అంటే ఈ యొక్క సూచనలను బట్టి గుర్తెరుగుతారు కదా! కానీ ఇప్పుడు ఉన్న రోజుల్లో దేవుని రాజ్య సువార్త ప్రకటించే రోజులివి. ఇలా ప్రకటించవలసిన రోజుల్లో మనమున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు గ్రహించాలి. ఎందుకంటే యోనాను గొడక నినివే మహాపట్టణానికి పంపించాడు దేవుడు. యోనా ఏమనుకున్నాడంటే, ప్రభువా ఈళ్ళట్ట మారేవాళ్ళు కాదు. నువ్వెందుకు నన్ను ఇబ్బందులు పెట్టి ఇక్కడ పంపిస్తున్నావు? నేను వెళ్లి ఇలాగ చెప్పటం వలన ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి నేను వెళ్ళను అన్నట్టుగా వెళ్ళనన్నాడు. మళ్ళా చివరికెళ్ళాడు. ఇష్టముండి లేకుండా చెప్పాడక్కడ. ఇప్పుడు ముందేం జరిగిందక్కడ? చెప్పటం అనేది జరిగింది. ఎప్పుడైతే వాళ్ళు ఆ మాట విన్నారో, వినిన వాళ్ళందరూ ఏమయ్యారు? మారిపోయారు. ఇప్పుడు అక్కడ యోనా గ్రంథంలో ఏమన్నాడు? దేవుడు పశ్చాత్తాపుడయ్యాడని రాయబడింది. ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. ఎందుకు? అనవసరంగా అన్యం పుణ్యం ఎరగనటువంటి ఇలాంటి వాళ్ళని నేను నాశనం చేయాలనుకుంది. వీళ్ళందరూ తెలియనోళ్ళు. ఈరోజు మనకు తెలుసు కొద్దో గొప్ప. ఇలాగ తెలియదు. మీరు అనొచ్చు ఎందుకు తెలియదు? అన్నీ తెలుసు అంట. అన్నీ తెలుసు గాని దేవుడంటే తెలియదు. వాళ్ళకి తెలిస్తే వాళ్ళు చూస్తూ చూస్తూ ఈ తప్పులు చెయ్యరు. తెలిస్తే చూస్తూ చూస్తూ ఇలాంటి పాపాల్లోనికి వెళ్ళిపోరు. కాబట్టి దేవుడంటే తెలియదు గనుక వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఏమవుద్దిలే, ఏమవుద్దిలే, ఏమవుద్దిలే అంటారు. ఇప్పుడు తెలిసిన తర్వాత నినివే పట్టణపు వాళ్ళు ఏమయ్యారు? మారు మనసు పొందారు. ఈరోజు తెలియని వాళ్ళకు తెలియ చెప్పటం మన పని. అంతే. ఇంక ఎవరేమనుకున్నా, ఎవరు ఎలా తిట్టుకున్నా, ఎవరు ఎలా అరుసుకున్నా, తెలియని వాళ్ళకు తెలియ చెప్పటము మన పని. తెలిసిన వాని హృదయములు తెరవబడాలి. తెరుస్తాడు దేవుడు. ఎందుకంటే పౌలు, చీలలు చెప్పిన మాటల యందు లూదియ ఏం చేసిందంట? లక్ష్యముంచెను. దేవుడు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు ఆమె లక్ష్యముంచెనని రాయబడింది. ఇప్పుడు దేవుడు ఈ ప్రాంతాన్ని రక్షించాలని మనము ఆశ కలిగి ఉంటే, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. మనలో ఆశ ఉండాలి. అది ఎలాంటి ఆశ అంటే, దేవుడు
మన జీవితాలలో ఏది కొదువు లేకుండా సమస్తమును ఇస్తాడనే ఆశ, సమస్తమును చేయగలడనే ఆశ. అందుకని మనం అప్పుడప్పుడు పాడుతుంటాం, సమస్తము ఆయన స్వాధీనంలో ఉన్నది, ఆయన ఏదైనా చేయగలడు, ఏదైనా చేస్తాడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. అందుకని అన్నాడు, గాలి సముద్రాన్ని చూసి మీరు భయపడుతున్నారే, ఇదిగో గాలి సముద్రము నా స్వాధీనములో ఉన్నదని మీరు ఎరుగురా, అది మీకు తెలియదా అనగానే వెంటనే గాలిని సముద్రాన్ని ఏం చేశాడు ఆయన, గద్దించగా అవి నిమ్మలమాయను. గాలి సముద్రమే నిమ్మలమైపోయింది. ఈరోజు మన జీవితాల్లో ఉన్నటువంటి ఒడిదుడుకు బ్రతుకులు కూడా ఏమైపోతాయి, నిమ్మలమైపోతాయి. కానీ అవి రేగగానే మనందరికి ఏమనిపిస్తుంది, వాళ్ళలాగా ఒక టెన్షన్, వాళ్ళలాగా ఒక ఇబ్బంది, అంతే కదా. అవి రేగుతాయి, అప్పుడప్పుడు రేగిపోతాయి. గాలి సముద్రం ఎప్పుడంటే అప్పుడు రేగుతాయి. గాలి తుఫాన్ రాగానే సముద్రం ఆ యొక్క సరస్సు కూడా రేగిపోయింది, అప్పుడు మనకు టెన్షన్. కానీ మనం ఏం చేయాలి, దేవుని మీద ఆధారపడితే ఆయన ఏం చేశాడు తెలుసా, వాటిని గద్దించాడు. దేని గద్దించడం రాయబడింది అక్కడ, గాలిని సముద్రమును గద్దించక. దేవుణ్ణి మనం అడిగితే దేవుడు గద్దించేది ఏంది, మన వలన కాదు, మన సమస్యలను. అప్పుడు ఆ సమస్యలు మన నుంచి ఏమైపోతాయి, దూరం అయిపోతాయి. ఇక్కడ మనకి ఏదైతే అడ్డముగా ఉన్నదో దానిని ఎవరు గద్దిస్తాడు, దేవుడు. అప్పుడు ఆయన గద్దించగానే అది మన నుంచి ఏమైపోద్ది, దూరం అయిపోద్ది. కాబట్టి ఈరోజు నిజంగా ఈ చిన్న విషయమే మనం అందరం కూడా జాగ్రత్త, మన కొరికే చెప్తున్నాం కాబట్టి మనము ఇది దేవుడి పని విశ్వాసముతో చేయాలంతే. అది కష్టమైన నష్టమైన మనుషులున్నా లేకపోయినా దేవుడు అప్పగించిన పని విశ్వాసంతో చేయాలి. విశ్వాసముతో మనం చేసినప్పుడు యేసు ప్రభువారు అన్నారు, మీరు విశ్వాసముతో ఈ యొక్క కొండనెళ్ళి ఆ యొక్క సముద్రంలో పడమన్నా పడును అన్నాడు. అంటే విశ్వాసముతో చేయాలి, ఇది విశ్వాసం. కాబట్టి ఈ పని మనం జరిగించాలంటే మనకేముండాలి, విశ్వాసం. ఈ విశ్వాసం మనం ఉన్నప్పుడు విశ్వాసాన్ని బలహీనపరిచే వాళ్ళు కూడా మనతో ఉంటారు. విశ్వాసం ఒక పక్క ఉంటే బలహీనపరిచే వాళ్ళు మరో పక్క ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండిటిని ఒక తాటి మీదకి తీసుకురాలేము గనక బలహీనతలు పక్కకు నెట్టేసి బలాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో రాయబడినట్టుగా ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు ఎప్పుడు విరోధమే. కాబట్టి మనము శరీర కార్యములను ఆధ్యాత్మిక స్థితి చేత చంపేసుకుని ముందుకు పోతే దేవుడు తన పనిని సమృద్ధిగా జరిగిస్తాడు. ఇది ఈ ప్రాంతం ఏదో మారాలని, ఇక్కడున్న వాళ్ళు ఎవరో మారాలని మనం చేయట్లేదు, కానీ మన ఆత్మలు పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలని, మనము దేవుని రాజ్యానికి వెళ్ళాలని మన వంతుగా మనం సాయశక్తులు కృషి చేస్తున్నాం. మనం చెబితే మారతం అనేది ఒట్టి మాటలు, కానీ మన పనిని మనం ఏం చేయాలి, నమ్మకముగా చేయాలి. ఎప్పుడైతే మనం నమ్మకంగా చేస్తామో అప్పుడు దేవుడు మన జీవితాలను వెలుగుమయముగా మార్చి పరలోకము కొరకు మనల్ని నిలబెడతాడు. కాబట్టి అదే విధముగా ఈరోజు మనకు చెప్పినట్టుగా మీ విశ్వాసం ఎక్కడ అని వారితో అన్నట్టుగా మనములను కూడా దేవుడు అంటాడు, మన విశ్వాసము ఎక్కడ. మన విశ్వాసం ఇప్పుడు దేవుడు మనకు పరీక్ష పెట్టినప్పుడు మన విశ్వాసములో బలపడాలి, విశ్వాసములో స్థిరపడాలి, ఉన్నత రాజ్యంలో నిలబడాలి. అలా నిలబడే భాగ్యం దేవుడు మనకును ఈ ప్రాంతంలో ఉన్న వారికి అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం కూడా తల ఉంచినట్లయితే